నవంబర్ 28న శని వక్రత్యాగం అనేది వృషభ రాశి వారికి 11వ స్థానంలో చేయడం వలన వృషభ రాశి వారందరికీ కూడా గత 4 నెలలుగా ఏం జరుగుతుందో అర్థం కాదు. రిలేషన్షిప్స్లో కానివ్వండి, లేకపోతే లక్ విషయంలో కానివ్వండి, ఫైనాన్షియల్ విషయాల్లో కానివ్వండి, అన్నిట్లోనూ విపరీతంగా నలుగుతున్న వృషభ రాశి వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. తప్పకుండా నవంబర్ 28 నుంచి శని వక్రత్యాగం చేసి మీకు 11వ స్థానంలో డైరెక్ట్ అవ్వబోతున్నాడు. దీనివల్ల తప్పకుండా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా చక్కటి ఫలితాలు పొందబోతున్నారు. అయితే ఈ వీడియోలో మనం వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఈ ఫలితాలు వస్తున్నాయా, లేకపోతే కొంతమందికే వస్తున్నాయా, మిగతా వాళ్ళకి ఎందుకు రావు, రాని వాళ్ళు ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా, ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని, కుజ, గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశమహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభ రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి శని వక్రత్యాగం చేయడం వలన నవంబర్ 28 నుంచి కూడా చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. ఎందుకంటే గత జూలై 13 నుంచి కూడా శని 11వ స్థానంలో ఉన్నప్పటికీ వక్రించి ఉన్నాడనమాట. ఇలా శని వక్రించి ఉన్నప్పుడు చాలా వరకు శని 11లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు కదా, అది ఉండవన్నమాట. అవి లేక చాలా వరకు వీళ్ళకి ఇబ్బందికర ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఎవరికైతే శని పాపస్థానాల్లో ఉంటాడో వాళ్ళందరికీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అందరికీ కూడా ఈ సంవత్సరం మీకు శని అన్నాడు, 11వ స్థానంలో ఉన్నాడు, చాలా చక్కటి ఫలితాలు వస్తాయని పంచాంగం చూసి చెప్పడం, లేకపోతే యూట్యూబ్లో చెప్పడం చూసి మీ అందరికీ కూడా ఈ 4 నెలల నుంచి కూడా సరైన ఫలితాలు రాకపోవడం, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు రావడం, ముఖ్యంగా శని ఉన్న స్థానం మీరు అనుకున్నది ఏది జరగకపోవడం, చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల్లో కూడా తృప్తి అనేది లేకపోవడం, అన్ని భయం వేయడం, ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం, రకరకాల దైవారాధనలు లేక పూజలు పునస్కారాలు చేసి ఏమీ జరగట్లేదని ఇబ్బంది పడుతున్న వృషభరాశి వాళ్ళందరికీ కూడా తప్పకుండా నవంబర్ 28 నుంచి ఈ బాధలన్నీ తొలగిపోబోతున్నాయి. ఇక్కడ శని వక్రత్యాగం చేసి అంటే వక్రం ఆపేసి డైరెక్ట్గా అంటే ముందుకు వెళ్ళబోతున్నాడు. 11వ స్థానంలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అలాంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఫలితాలు వస్తాయంటే తప్పకుండా కాదని చెప్పాలి. వృషభ రాశిలో జన్మించి ఎవరికైతే పాపగ్రహాల దశలు అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. అంటే ఏంటంటే పాపగ్రహాలంటే శని, రాహువు, కేతువు ఈ దశలు కానీ వీళ్ళ అంతర్దశలు కానీ జరిగితే ఈ ఫలితాలు మీకు వర్తించవు. వాళ్ళకు మాత్రం ఈ దశలు అంతర్దశల ఎఫెక్టే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఈ దశలకు సంబంధించి అంతర్దశలకు సంబంధించి రెమెడీలు చేసుకుని జపాలో వాటికి సంబంధించి దానాలు చేసుకుంటే ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఒక 5 దారుణమైన దశలు అంతర్దశల గురించి చెప్పుకుంటాం. రాహులో రాహువు, రాహులో శుక్రుడు, శుక్రుడిలో రాహువు, గురువులో శని, శనిలో గురువు, శుక్రుడిలో శని, శనిలో శుక్రుడు, రాహులో కేతువు, కేతువులో రాహువు,
కుజుల్లో రాహు, రాహులో కుజుడు, ఈ దశలు అంతర్దశలు జరిగితే కూడా ఇప్పుడు చెప్పే ఫలితాలు ఏవి కూడా మీకు వర్తించవు. ఇవి దశలు అంతర్దశలు కాకుండా మిగతా సాత్విక గ్రహాలైన రవి, చంద్ర, బుధ, గురు, శుక్రు యొక్క దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పాపగ్రహాల దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు కొన్ని రెమెడీలు పాటించడం వల్ల తప్పకుండా ఈ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆ రెమెడీలు ఏంటి అనేది ఈ వీడియో చివరిని తెలుసుకుందాం. అయితే మీకు 11వ స్థానంలో శని ముందుకు వెళ్ళడం వలన శని చూసే స్థానాలైన మీ రాశి, అలాగే మీ పంచమ స్థానం, అలాగే మీ అష్టమ స్థానం, ఈ స్థానాలకు సంబంధించి కూడా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ముఖ్యంగా 11వ స్థానం 5వ స్థానానికి లింక్ ఉండడం గురించి తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే 11కి 5కి లింక్ ఉంటే చాలా వరకు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఈ బిజినెస్ను మారుద్దాం అనుకుంటున్నాను, ఇంకో బిజినెస్లోకి అడుగు పెడదాం అనుకుంటున్నాను, లేకపోతే ఏదైనా షార్ట్ కట్స్లో మనీ సంపాదించడం కోసం కొన్ని కొత్త వాటిల్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. దీనివల్ల మీకు ఫస్ట్లో ఎప్పుడు కూడా శని అనుకూలంగా ఉన్నాడంటే కష్టం లేకుండా ఇవ్వడనమాట. మీరు చాలా కష్టపడాలి, చాలా టెన్షన్ పడాలి, చాలా ఇబ్బంది పడాలి, కానీ అవుట్పుట్ అనేది మాత్రం చాలా చక్కగానే ఫేవర్గానే వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప నాకు శని అన్నాడు కదా, బ్యాంక్ ముందు నుంచి వెళ్ళి నాకు లోన్ ఇస్తారా అనగానే టకటకాళ్ళు అందరూ వాళ్ళే పేపర్లు ఫిల్ చేసి మీ చేతిలో డబ్బులు పెట్టారు. ఆ లోన్ కోసం 4-5 సార్లు తిరగాలి, అలా కష్టం అనేది ఉంటుందన్నమాట. ఏదైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి కలిస్తే వాళ్ళు వెంటనే నాకు బయటకు వచ్చేసి నువ్వు వచ్చావా, అదా కూర్చో నీకు ఏ పని కావాలి అని చేసి పెట్టారు. ఇలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సింపుల్గా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి. నాకు ఇంట్లో కూర్చుంటేనే ఫోన్ వచ్చేయాలి, నాకు అంత అనుకూలంగా అయిపోయింది, నేను ఈ మంత్రం చదువుతున్నాను, ఈ శ్లోకం చదువుతున్నాను, యూట్యూబ్లోనే ఎవరో చెప్పారు ఈ శ్లోకం చదివితే ఆటోమేటిక్గా మా ఇంట్లోకి ధనం పడిపోతుంది, లేకపోతే నాకు అన్ని ఫేవర్గా అయిపోతాయి. ఇలాంటి భ్రమల్లో ఉన్న వృషభ రాశి వాళ్ళందరూ కూడా బయటకు రండి. ఎందుకంటే శని అనుకూలిస్తున్నాడు. శని అనుకూలిస్తే కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. నేను చాలా మెంటల్గా కష్టపడకండి, ఫిజికల్గా కష్టపడండి, కనుక్కోండి, రకరకాలుగా తిరగండి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టండి. ఆలోచన ఎక్కువైపోతుంది, ఆచరణ తక్కువైపోతుంది. వీటిలన్నీ తగ్గించి మీకు ఏదైతే డిజైర్ ఉందో, విష్ ఉందో, లేకపోతే ఇది జరిగితే బాగుండు అనుకుంటున్నారో, ఈ పెద్ద జాబ్ రావాలి, ఇలా రావాలి, నాకు అన్ని రకాలుగా కూడా నాకు అంత ఫేవర్గా మారాలనుకుంటున్నారో అవన్నీ జరగబోతున్నాయి. ముఖ్యంగా మీరు హ్యాపీగా ఉండడానికి జరగాల్సినవన్నీ జరుగుతాయి. భార్యాభర్తల మాకు గొడవలైనవి, మళ్ళీ కలవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా ట్రై చేయండి, అవుతుంది. మళ్ళీ మీరు రీయూనియన్ అవ్వడానికి 4-5 చిన్న గొడవలు జరిగినా మళ్ళీ అవి ఆటోమేటిక్గా ఫేవర్గా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు, ఎప్పటి నుంచో పిల్లలకి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సంతానానికి సంబంధించి మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. రిలేషన్షిప్లో బ్రేకప్లు, ప్యాకప్లు, ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా తొలగిపోవడం, లేకపోతే మర్చిపోవడం, ఇంకో రిలేషన్ కనెక్ట్ అవ్వడం, ఇలాంటి మంచి ఫలితాలే వస్తాయి. మీ రొమాంటిక్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎవరైతే లవర్స్ ఉంటారో, ఎఫైర్స్ ఉంటాయో, ఇవి కూడా మీకు అంటే తప్పు పక్కన పెడితే నేను చెప్పినంత మాత్రం మానేరు కదా, వాటిల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా షేర్ మార్కెట్, ట్రేడింగులు, లేకపోతే గ్యాంబ్లింగ్, ఇలాంటి విషయాలు ఎక్కడైతే అవి లీగలో ఆ విషయాలు కూడా చాలా హ్యాపీగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ ఆడతారో వాళ్ళకి తగిన గుర్తింపు వస్తుంది, దానికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు ప్లాన్ చేసుకోవడానికి, పిల్లలకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ చేయడానికి, వాళ్ళని ఏమన్నా వేరే కోచింగ్ సెంటర్లో లేకపోతే వాళ్ళకి ఏమైనా నేర్పిద్దాం, డ్యాన్సు, చెస్, ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటిలో కూడా ఇది రైట్ టైం అన్నమాట. వృషభ రాశి వారికి 1 ఇయర్ అంతా చాలా చక్కగా ఉంటుంది. ప్రాక్టికల్గా ఉండండి, భ్రమలు వదిలిపెట్టండి, భగవంతుడి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి, చాలా చక్కగా ఉంటుందన్నమాట. తర్వాత శని మీ రాశిని చూస్తున్నాడు. మీ రాశిని చూడడం వల్ల ఏంటంటే ఎప్పుడు ఏదో మెంటల్గా బరువు పెట్టేసుకుని దాని గురించి ఆలోచిస్తూ నాకు ఇది జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, ఇలాంటి టెన్షన్స్ అన్నీ తీరిపోతాయి. కొంతవరకు అమ్మాయ అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు జరిగిన వాటిని తృప్తి పడకుండా ఇంకా రాబోయే రోజుల్లో జరగాల్సిన వాటి గురించి ఆలోచిస్తే ఎవడో ఏం చేయలేడనమాట. అవి ఎలాగోలా జరుగుతాయి. ఇప్పుడు వరకు జరిగింది బాగుంది కదా, దీన్ని ఆస్వాదించండి, దీన్ని అనుభవించండి, దీంతో తృప్తిగా ఉండండి. అంతే తప్ప వేరే వాటి గురించి ఆలోచించకండి. ముఖ్యంగా మీ బ్రెయిన్లో ఉన్న ఇబ్బంది అంతా, బరువు అంతా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా కలర్ ఇంప్రూవ్మెంటు, హెయిరు,
హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇలాంటివి ఏమైనా చేయించుకున్నా సరే ఈ టైంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే సొసైటీలో నేను ఫేమ్ పెంచుకోవాలి, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, లేకపోతే మూవీస్, సీరియల్స్ వీటికి సంబంధించి ఒక ఫేమ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంటాయి. గతంలో ఏవో క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి జన్మలో తీరవు అనుకున్న వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాటిని క్రిటికల్ థింకింగ్ చేసి సాల్వ్ చేసుకోండి. మీ బ్రెయిన్ అంతా ఉపయోగించండి. తప్పకుండా ఈ టైంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయే అవకాశం ఉంటుంది. ఈగో తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉండండి, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళిపోండి, అనవసర టెన్షన్లు పడకండి, తప్పకుండా మేలు జరుగుతుంది. శని మీ అష్టమ స్థానాన్ని చూడడం వలన సడన్గా మీరు ఏదైతే ఊహించని ఉంటాయో అవి జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది. సడన్గా మ్యారేజ్ సెట్ అవ్వడం, సడన్గా మంచి జాబ్ రావడం, సడన్గా మనం అనుకున్న రిలేషన్స్ మళ్ళీ వెనక్కి రావడం, ఏదైనా సరే గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా సడన్గా తొలగిపోవడం అనమాట. ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ రావడం, గతంలో తాకట్టు పెట్టిన ఆస్తులు ఉంటే అవి విడిపించుకోవడం, నగలేమన్నా తాకట్టు పెట్టింటే అవి విడిపించుకోవడం, కొన్ని ఆస్తులు ఉమ్మడిలో ఉండిపోయినాయి, వాటికి సొల్యూషన్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా సొల్యూషన్ దొరికే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఏదైనా తగాదాలు ఉన్నాయి, ఆస్తుల తగాదాలు లేకపోతే రకరకాల తగాదాలు, వాటిని సాల్వ్ చేసేయడానికి ప్రయత్నిస్తే ఇవి అవ్వో ఎదుటి వాళ్ళు వినరు అని మీరు వదిలేయకుండా వాటి కోసం బాగా కష్టపడండి, ఫైట్ చేయండి. తప్పకుండా వేరే వాళ్ళు మీ ఫైట్కి తోడవుతారు. మీకు భగవంతుడి బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందులో విన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే ఈ టైంలో తేల్చుకోవడం చాలా చాలా మంచిది. గట్టిగా ప్రయత్నించండి, ఏ విషయమైనా ఈజీగా తేలిపోద్ది. ఇక రెమెడీస్ విషయానికి వస్తే ఎవరైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పాపగ్రహాల దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరూ కూడా ఆ దశకి సంబంధించిన దశానాథుడి యొక్క మంత్రాన్ని రోజు కూడా 108 సార్లు చదువుతూ ఉంటే ఆ దశ ప్రభావం తగ్గి గోచారం వచ్చే ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా శుక్రుడు మీకు రాశ్యాధిపతి కాబట్టి శుక్రవారాలు నాన్ వెజ్ తినకుండా ఉండడం చాలా చాలా మంచిది.